హలో అండి, వెల్కమ్ టు హైదరాబాద్ హోమ్స్. ఇప్పుడు మనమైతే 120 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ సౌత్ కార్నర్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ దగ్గర ఉన్నాం. బిల్డర్ మనకి ఇక్కడ 2 ఇండిపెండెంట్ హౌసెస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో అందులో మనకు ఒకటి అయితే సోల్డ్ అవుట్ అయింది. సో ఇక్కడ చూసినట్టయితే ముందు మనకి 40 feet వైడ్ రోడ్ అయితే వచ్చింది. సో ఈ ప్రాపర్టీకి సంబంధించి మనకు ప్రైజింగ్ అండ్ లొకేషన్ అయితే వీడియో ఎలా చెప్తాను, స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. ఈ ప్రాపర్టీకి మనకి G+1 పర్మిషన్ అయితే ఉంది. 120 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ సౌత్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్. దీనికి సంబంధించి డైమెన్షన్ చూసినట్టయితే 22.6 x 48 డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. పార్కింగ్ ఏరియా చూసినట్టయితే మంచిగా ఒక 2-3 పార్కింగ్ 2 వీలర్స్ పార్క్ చేసుకునేందుకు వీలుగా అయితే ఆప్షన్ అయితే ఉంది. సో ఇదంతా మీరు చూస్తారు మెయిన్ ఎంట్రెన్స్ సంబంధించినటువంటి వ్యూ. సో పార్కింగ్ ఏరియా డైమెన్షన్ చూసినట్టయితే 9.6 x 14 డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే స్టేర్ కేస్ కింద కామన్ యూటిలిటీ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు బ్యాక్ సైడ్ కూడా మనకి కామన్ యూటిలిటీ ఏరియా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మెయిన్ ఎంట్రెన్స్ అంతా కూడా ఇండియన్ టేక్వుడ్ మెటీరియల్ వాడి మెయిన్ ఎంట్రెన్స్ని వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. లోపల మాకు దానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశారు, దాని డైమెన్షన్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఓపెన్ చేయగానే మనకి హాల్ అయితే కనిపిస్తూ ఉంది. హాల్ అయితే చాలా విశాలంగా ప్రొవైడ్ చేశారు. సో వెంటిలేషన్కి విండో కూడా ప్రొవైడ్ చేశారు. టీవీ సెట్కి సంబంధించిన స్పేస్ అయితే నీట్గా లుక్లో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో హాల్ డైమెన్షన్స్ 11.6 x 13.9 డైమెన్షన్స్ అయితే హాల్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి బ్లాక్ గ్రనైట్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా ఓపెన్ కిచెన్ ముందు మనకి డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది. డైనింగ్ ఏరియా 8.7 x 12.6 ఏరియాలో డైనింగ్ ఏరియాని ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూసినట్టయితే యూ షేప్ సంబంధించినటువంటి కిచెన్ ప్లాట్ఫామ్, బ్లాక్ గ్రానైట్ సంబంధించి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి పూజా గది లాగా చిన్నగా వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్, మంచి టైల్స్ అయితే కంప్లీట్ చేశారు. సో ఇక్కడ పైన సజ్జ కూడా ప్రొవైడ్ చేశారు. ఎక్స్ట్రా లగేజ్ స్పేస్ యూస్ చేసుకోవడానికి అయితే నీట్గా కనిపిస్తూ ఉంది. సో ఇదంతా హాల్కి సంబంధించిన వ్యూ అండ్ డైనింగ్ ఏరియాకి సంబంధించిన వ్యూ కనిపిస్తూ ఉంది. వెంటిలేషన్కి అయితే విండో ప్రొవైడ్ చేశారు. ఇదంతా మనకి కామన్ వాష్రూమ్ సంబంధించినటువంటి వ్యూ. కామన్ వాష్రూమ్ వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. ఆ వాష్రూమ్ డైమెన్షన్ చూసినట్టయితే 5.6 x 3.6 డైమెన్షన్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన డైమెన్షన్ చూసినట్టయితే 10 x 11 డైమెన్షన్స్లో మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి 2 sides అయితే సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. పైన సజ్జ కూడా ఉంది. సో అన్నీ కూడా మంచి కలరింగ్ తోటి, అద్భుతమైన వాల్ డిజైనింగ్ తోటి ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే ప్రతిదీ కూడా ఇదంతా మంచి మెటీరియల్ అయితే యూజ్ చేసుకున్నారు. ఫ్లోరింగ్ అంతా కూడా. సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ స్టైల్లో, అది కూడా మనకి 5.6 x 3.6లో పై వర్క్ అయితే టైల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెస్టర్న్ స్టైల్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి వ్యూ. సో ఇక్కడ నేరుగా మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వెళ్ళి చూద్దాం. కిచెన్కి కొంచెం దగ్గరలోనే చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. దానికి సంబంధించిన డైమెన్షన్స్ ఇక్కడ 8 x 10 డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్. 120 స్క్వేర్ యార్డ్స్లో చాలా స్పేషియస్గా 2 బెడ్రూమ్లు వచ్చే విధంగా, దాంతోపాటు ఒక ఓపెన్ కిచెన్, చాలా విశాలమైనటువంటి హాల్ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీకి సంబంధించి కొన్ని హైలైట్ పాయింట్స్ అయితే చూసినట్టయితే ప్రాపర్టీ మనకి ఇక్కడ 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. సో దాని సైజెస్ 22.6 x 48 అయితే సైజెస్ అయితే ఉన్నాయి. 40 feet వైడ్ రోడ్. మనకి ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ సౌత్ కార్నర్ ఫేసింగ్ అయితే ఉంటుంది. సో మెయిన్గా మున్సిపల్ పర్మిషన్ అయితే ఉంది, G+1 మున్సిపల్ పర్మిషన్. దాంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ, సో కృష్ణా వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది. మనకి ఇక్కడ సంప్ విషయానికి వచ్చేసరికి 4500 feet అయితే సంప్ అయితే వీళ్ళు అండర్ గ్రౌండ్ సంప్ అయితే ప్రొవైడ్ చేశారు. సో లోన్స్ విషయానికి ఒకసారి చూసినట్టయితే మనకి 100% టైటిల్ అయితే క్లియర్గా ఉంది. లీగల్గా ఎలాంటి అయితే ఇబ్బంది ఉండదు. మనకి 80% అయితే లోన్ ప్రొవైడ్ అయితే ఈ ప్రాపర్టీ నుంచి రావడం అయితే జరుగుతుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించి కొన్ని హైలైట్ పాయింట్స్ చూసినట్టయితే 1.5 kilometers వరంగల్ హైవే, ఉప్పల్ మెట్రో స్టేషన్ 7 kilometers ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ మనకి 5 kilometers ఉంటుంది. అదేవిధంగా మనకి మాల్ చూసినట్టయితే MJR స్కినీ స్క్వేర్ మాల్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది. దాంతోపాటు హాస్పిటల్స్, శ్రీకర్ హాస్పిటల్, అంకుర హాస్పిటల్, RBM కాకతీయ అండర్ 4 kilometers ఉంటాయి. సో సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే పోచారం అయితే మనకి 4 kilometers ఉంటుంది. దాంతోపాటు ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, ఢిల్లీ అండ్ మనకి సేజ్ స్కూల్, మెరిడియన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ కూడా 4 kilometers అయితే ఈ ప్రాపర్టీకి లొకేట్ చేయబడినాయి. సో ఇక్కడ మనకి ఇంజనీరింగ్ కాలేజ్ చూసినట్టయితే నల్లమల్లారెడ్డి, నల్ల నరసింహారెడ్డి, సిద్ధార్థ, అవి కాకుండా ఇంకా చాలా కాలేజెస్ అయితే అండర్ 5 kilometers అయితే ఈ ప్రాపర్టీకి లొకేట్ చేయబడింది. సో ప్రాపర్టీ లొకేషన్ మనకి పిర్జాదిగూడలో ఉన్నటువంటి సాయి ఐశ్వర్య కాలనీ. సో ఇక్కడ ప్రైజింగ్ విషయాన్ని చూసినట్టయితే 78 lakhs చెప్తున్నారు. మనకి స్లైట్లీ నెగోషియబుల్. ఒకసారి చెప్తాను, మన ప్రైజింగ్ విషయానికి వచ్చేసరికి 78 lakhs ఉంది. లొకేషన్ మనకి పిర్జాదిగూడలో సాయి ఐశ్వర్య కాలనీలో ఈ ప్రాపర్టీ లొకేట్ చేయబడింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి హౌసింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.